హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ అమ్మ చేతి వంట. నేను మీ త్రిపురాని. దీపావళి వస్తుంది కదా, మనం దీపావళి వస్తే దీపాలతో ఇల్లంతా అలంకరించుకుంటాం కదా. ఈసారి నేను చూపించే ఈ గోధుమ పిండి దీపాలతో మీరు దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారని నేను ఈ గోధుమ పిండి దీపాలను చూపిస్తున్నానండి. వీటిని మనం ఎక్కువ డెకరేట్ చేసుకోవాలనుకుంటే కనుక 2 రోజుల ముందే ఈ గోధుమ పిండితో దీపాలని రెడీ చేసేసి పెట్టేసుకోవచ్చండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ గోధుమ పిండి ప్రమిదలు చేసుకోవడానికి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో నేను ఒక చిన్న కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. మీకు ఎక్కువ ప్రమిదలు కావాలనుకుంటే కనుక ఎక్కువ గోధుమ పిండి తీసుకోండి. ఇందులో నేను ఒక కలర్ ప్రమిదల కోసమని నేను ఇందులో పసుపు వేసి కలుపుకుంటున్నాను. ఇలా పసుపు వేసుకొని మనకి ఎల్లో కలర్ వచ్చేంత మీకు అర్థమవుతుంది. కొంచెం ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేయటం వల్ల మనకి పిండి సాఫ్ట్గా అయ్యి మనం ఎలా కావాలంటే అలా మౌల్డ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసి కలుపుకుందాం. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి, లేదా జారైపోతుంది. ఇప్పుడు ఈ పిండితో మనం ఎల్లో కలర్ ప్రమిదలు చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఇలాగే ఇంకొన్ని కలర్స్ గోధుమ పిండిలో వేసి కలుపుకొని వాటిని కూడా ఇలాగే రెడీ చేసుకుందాం. ఇందాకట్లానే మళ్ళీ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో మాత్రం నేను రెడ్ అయినా ఆరెంజ్ అయినా నేనైతే నా దగ్గర ఉన్న కలర్ తీసుకొని కలుపుకుంటున్నాను. మీరు ఇందులో కుంకుమైనా వేసుకొని కలుపుకోవచ్చు. ఇంకా సేమ్ ప్రాసెస్ ఇందాకలాగే నీళ్ళు వేసుకొని ఆయిల్ వేసుకొని ఇందాకలాగే గట్టిగా కలుపుకోవాలి. ఇలా ఈ కలర్ కూడా వేసి కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో ఇంకో కలర్ కూడా కలుపుకుందాం. నేను ఇలా 3 కలర్స్ రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటితో మనం ప్రమిదలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని దీన్ని ఇలా మధ్యలోకి ఇలా రౌండ్గా చేసుకొని దానిలో మనం ఎంతైతే ఇందులో నూనె వేసుకోవాలనుకుంటున్నామో అంత పెద్దగా చేసి మీకు ఏ మోడల్లో కావాలనుకుంటే ఆ మోడల్లో, ప్లెయిన్గా వదిలేయాలనుకుంటే ప్లెయిన్గా. ఇవి 5 కోణాలు ఒత్తుకుంటే 5, 4 ఒత్తుకోవాలనుకుంటే 4, 6 కావాలనుకుంటే 6, మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని. ఇలా దీనికైతే 5 వచ్చినాయి, చూసారు కదా. కొంచెం ఇలా ఫ్లాట్గా ఒత్తుకొని ఇలా ఒత్తుకున్నాం కదా. ఇలాగే ఇంకొన్ని రకాలుగా చేసుకుందాం. ఇప్పుడు ఇలా మనం రెడ్ కలర్ వేసుకొని కలుపుకున్నాం కదా. ఈ పిండి తీసుకొని ఇంకో మోడల్లో ప్రమిదం చేసుకుందాం. ఫస్ట్ మనం ఏ కలర్ ప్రమిద చేసుకోవాలనుకున్నా కూడా మనం తీసుకున్న పిండిని ఇలా రౌండ్గా చేసుకొని దాన్ని మనం ఏ ఆకారంలో అయితే కనుక మనం ప్రమిదం చేసుకోవాలనుకుంటున్నాం ఆ ఆకారంలో మనం మోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం డ్రాప్ షేప్లో చేసుకోబోతున్నాం. ఒకవేళ మీకు పిండి కనుక చేతులకి అంటుకుంటూ ఉంటుంది, కొంచెం ఆయిల్ చేతికి రాసుకోండి. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ ఇలా ఈ మోడల్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో కలర్ ఉంది కదా మన దగ్గర గ్రీను, దాంతో వేరే మోడల్ చేసుకుందాం. దీన్ని కూడా సేమ్ అలాగే ఇలా రౌండ్ చేసుకొని దీన్ని ఇలా మామూలుగా మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, మోడల్గా కాకుండా ప్లెయిన్గా అగ్గిపుల్లతో అయినా సోప్ స్టిక్తో అయినా డిజైన్ వేసుకుందాం. ఇలా వేరే కలర్స్ కూడా వేసుకోవచ్చు. మన దగ్గర బియ్యం పిండి, పసుపు, కుంకుమ అవి ఉంటాయి కదా, వాటితో కూడా మనం డెకరేషన్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని చూపించాను కదా, అలాగే మిగిలిన పిండితో మీకు ఎలా కావాలంటే అలా మిగిలిన పిండితో ఈ ప్రమిదలన్నీ కూడా రెడీ చేశానండి నేను. ఇలాగే మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేపు ఈ పిండిని కొంచెం గట్టిగా కలుపుకొని కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చూశారు కదా. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకొని ఒత్తులేసుకుందాం. ఈ ప్రమిదల మీద ఇలా బియ్యం పిండి కానీ పసుపు,
కుంకుమతో కూడా ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఒత్తులు వేసుకొని వెలిగించుకుందాం. నేను అన్ని ప్రమిదల్లో కొమ్మ ఒత్తి వేసానండి. మీరు బారు ఒత్తులైనా వేసుకోవచ్చు. వేసుకొని ఇప్పుడు అన్నిట్లో ఒత్తులు వేసాను. ఇప్పుడు దీని మీద ఆయిల్ వేసుకుందాం. అన్ని ప్రమిదల్లో నూనె వేసుకొని ఒత్తి వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని వెలిగించుకుందాం. చూశారు కదా ఎంత ఈజీగా గోధుమ పిండితో దీపాలు రెడీ చేసేసుకున్నాము. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.